హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్. ఏంటండి బాబు, చలి అయితే చంపేస్తుంది. మాది పల్లెటూరు కదా, తెల్లవారుజామున పొగమంచు విపరీతంగా ఉంటుంది. అసలు రోడ్లు కూడా కనిపించట్లేదు. ఈ చలికి ఉదయం మార్కెట్కి వెళ్ళాలన్నా భయమేస్తుంది. సర్లే అని ఇంట్లో నిమ్మకాయలు ఉంటే తీసుకొచ్చా పులిహోర కలుపుకుందామని. నాకైతే పులిహోర అంటే చాలా ఇష్టం అండి. శుభ్రంగా తింటాను నేను. ఏంటి బా నిమ్మకాయలు ముందు పెట్టి కూర్చున్నావు? చిత్ర పూజలు చేయడానికి అనుకున్నావా ఏంటి? మనకి మామూలు పూజలే కష్టం, ఇంకా సిద్ధర పూజలు ఒకటి. కానీ బావా పుట్టినరోజుకి మాత్రం కంపల్సరీగా గుడికి తీసుకెళ్తుంది మా అమ్మ. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. మా అన్నయ్య మాలేసాడు బావా, చీకటితో స్నానం చేయాలి, కట్టికి నేల మీద నిద్ర. చాలా కష్టమే. బత్తితో చేస్తే కష్టం అనిపించదు వెంకటేష్. అది కరెక్టే. ఇంతకీ నిమ్మకాయలు దేనికి? పులిహోర కలుపుదామని. త్వరగా చేయి బావా, నేను కూడా టిఫిన్ తినలేదు. నువ్వు కూడా తినలేదా? నేను తినలేదు, ఆకలేస్తుంది. ఈ చలికి బందరు వెళ్ళాలంటే అయినట్లే. ఇంట్లోనేమో ఉప్మా చేశారు, అసలు మనకి ఎక్కదు. మీ అమ్మ మా అమ్మ అనుకొని చేశారేంట్రా ఉప్మా? కనీసం పల్లి చట్నీ అన్నా ఉంటే తినొచ్చు. ఉట్టు ఉప్మా తినాలంటే చాలా కష్టం. సర్లే అని బందరెళ్ళి తినొద్దామని బయటకు వచ్చి బండి తీసా. చూస్తే మొత్తం రోడ్డు అంతా పొగమంతో కమ్మేసింది. సర్లే ఏం చేద్దామని ఇంట్లో నిమ్మకాయలు ఉంటే తీసుకొని వచ్చా. మంచి పని చేసావు. సర్లే ముందు మొదలు పెడదాం. అలాగే కానీ నేను రైస్ కడుక్కొత్తా, కానీ నువ్వు ఈలోపు పొయ్యలిగిచ్చు. సరే. మేమైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. వెంకటేష్, నీళ్ళు ఎందుకు? ఎప్పుడైనా సరే మనం బాస్మతి రైస్ తీసుకున్నప్పుడు గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలి. మేమైతే 2 గ్లాసులు తీసుకున్నాము, 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా వేసేద్దాం కదా సింపుల్గా. ఈ సాల్ట్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. మనం పసుపు అనేది రైస్లో వేసుకున్నాం అనుకోండి, రైస్ మొత్తం కలిసిపోద్ది అనమాట. అలా కాకుండా మనం రైస్ ఉడికిన తర్వాత కలుపుకున్నప్పుడు ఏమైందంటే రైస్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోద్ది. కాబట్టి మనం అందుకనే ఈ రైస్లోనే మనం పసుపు వేసుకుంటున్నాం. వెంకటేష్, నిన్నొట్టు అడుగుతాను రా, చెప్పాలి. ఏంటిది బా? నీకు శీతాకాలం అంటే ఇష్టమా, ఎండాకాలం అంటే ఇష్టమా, వర్షాకాలం అంటే ఇష్టమా? నాకు ఎండాకాలం అంటే ఇష్టం బా. ఎందుకురా? ఎండాకాలం అనుకో అన్ని సౌకర్యాలు బాగుంటాయి, పనులు చేసుకోవడానికి, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అన్నీ బాగుంటుంది. అదే వర్షాకాలం అనుకో ఏ పని చేసుకుందామన్నా బయటికి వెళ్ళాలంటే వర్షం. అదే శీతాకాలం అనుకో చలి వేస్తుంది. ఓకే, మరి నీకు? నాకు శీతాకాలం అంటే చాలా ఇష్టం రా. అక్టోబర్, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచి టైము టూర్ చేయడానికి. గ్రీనిష్గా ఉంటుంది, జర్నీ చేయడానికి సూపర్ ఉంటుందిరా, చాలా బాగుంటుంది. వర్షాకాలం అనుకో ఎక్కడికి తిరగలేం. అదే ఎండాకాలం అనుకో జర్నీ చేయాలంటే చాలా చిరాకుగా ఉంటుంది అనమాట. అందుకే ఎక్కువగా ఇండోర్లోనే ప్లాన్ చేసుకుంటారు. అందుకని నాకు శీతాకాలం అంటే చాలా ఇష్టం. అయితే నీ లైఫ్ పార్ట్నర్ది శీతాకాలంలోనే బర్త్డే అయ్యి ఉంటుంది. అదేం లాజిక్ రా? చిన్నప్పుడు ఫ్రెండ్స్ అలా అనేవారు, మన ఫేవరెట్ సీజన్లోనే మన లైఫ్ పార్ట్నర్ బర్త్డేలు వస్తాయి అని. అవునా? నేను ఫస్ట్ టైం వింటున్నా. ఏంటి, మీరు కూడా కొత్తగా ఇప్పుడే వింటున్నారా? ఒకసారి చెక్ చేసి చూడండి ఎంతమందికి కరెక్ట్గా సెట్ అవుతుందో. కరెక్ట్ కాకపోతే నన్ను తిట్టుకోమాకండి, ఓకేనా ఫ్రెండ్స్? చిన్నప్పుడు ఫ్లేమ్స్ ఆడేవాళ్ళం, గుర్తుందా? మన ఇద్దరికి చేసి చూద్దాం బావా ఏమొస్తుందో. వస్తే మ్యారేజ్ చేసుకోవాలా ఏంటి ఇప్పుడు? నీకు ఆల్రెడీ అయిపోయింది కదా, వద్దులే. అవ్వకపోతే ఓకేనారా? సరేరా, అయితే గేమ్ ఆడి చూద్దామా? ఫ్లేమ్స్ అంటే ఏంటి బావా? ఫ్లేమ్స్ అంటే మీనింగ్ చాలా మంది తెలుసు చిన్నప్పుడు, అయితే ఇప్పుడు మర్చిపోయి ఉంటారు. ఎఫ్ అంటే ఫ్రెండ్షిప్, అంటే స్నేహం. ఎల్ అంటే లవరు, అంటే ప్రేమ, లవ్వు ఏదన్నా కానీ. ఏ అంటే ఎఫెక్షన్, అంటే ఆప్యాయత. ఎం అంటే మ్యారేజ్, అంటే పెళ్ళి. ఈ అంటే ఎనిమీస్, అంటే పెద్ద శత్రువులు అనమాట. ఎస్ అంటే సిస్టర్, అంటే తెలిసిందే కదా నీకు, చెల్లి. వెంకటేష్, గేమ్ అయితే స్టార్ట్ చేద్దాంరా. FLAMES ఫ్లేమ్స్. ఫస్ట్ నా పేరు రాస్తున్నా, DEVACHAND
ఆర్ఏ జేయురాజు దేవచంద్రరాజు. నెక్స్ట్ నీ పేరు వెంకటేష్. ఓకే, ఫస్ట్ లెటర్స్ చూద్దాం. ఈ లెటర్ ఉంది నీ దాంట్లో, నా దాంట్లో. తర్వాత ఏ లెటరు, ఏ ఉంది, వి లెటర్ ఉంది, వి ఎన్ లెటర్ కూడా ఉంది. తర్వాత ఈ లెటర్ నా దాంట్లో లేదు, నీ దాంట్లో కాదు. టీ లెటర్ లేదు, ఎస్ లెటర్ లేదు, హెచ్ లెటర్ ఉంది. ఓకే, ఇప్పుడు కౌంట్ చేద్దాం. ఇది 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి నీ. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్స్, మొత్తం 14 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు 14 లెటర్స్ కౌంట్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంటే ఎల్ కాడ కాదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఎంనీస్ కాడ కాదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 14 ఇది కూడా కాదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మ్యారేజ్ కూడా కాదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఎఫ్ అంటే ఫ్రెండ్ అని వచ్చిందిరా. ఫ్రెండ్ అనమాట ఎఫ్ అంటే. ఓకే, నువ్వు ఎప్పటికైనా సరే నా బెస్ట్ ఫ్రెండ్వే బా. మా చెల్లి వచ్చాక ఇదే మాట చెప్తామేమో చూద్దాం. ఎప్పుడైనా సరే ఇదే మాట చెప్తావా అనుకుంటాం, కానీ బ్యాచిలర్ ఫ్రెండ్కి మ్యారేజ్ ఫ్రెండ్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి. బ్యాచిలర్ ఫ్రెండ్ అనుకోండి, వాడు ఏ టయానికి వెళ్ళినా ఎవరేం మాట్లాడారనమాట. అదే మ్యారీడ్ ఫ్రెండ్ అనుకోండి, టయానికి రాకపోతే వాళ్ళ ఆవిడతో ఉంటుందండి. ఈ టయానికి ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఏ ఫ్రెండ్కి వెళ్ళావు అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి చంపేస్తారనమాట. అందుకే బ్యాచిలర్గానే ఉన్నా బావా. అదేదో సినిమాల్లో ఒక డైలాగ్ ఉంటుంది, పెళ్లి చేసుకోవాలా వద్దని పెళ్ళైన 10 ఏళ్ళు అయిన వాడిని అడిగితే కరెక్ట్ ఆన్సర్ చెప్తాడు. పెళ్లి గోల మనకి ఎందుకు వచ్చిందిలే బావా, ముందైతే పులిహార కలుపుకుందాం మనం. వెంకటేష్, రైస్ అయితే ఉడికిపోయిందిరా. ఉడికిపోయింది కదా చూసావా, ఈ రకం ఉంటే సరిపోద్ది అనమాట. కాలుతుంది. సరే, నేను జీడిపప్పులను పల్లీలు ఏం చేస్తాను, కానీ ఈ లోపు నువ్వు నిమ్మకాయల రసం పిండేసాయి. సరే, ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, మనం పులిహోరలో కలుపుకోవాలి కదా, అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. కాయల్లో బాగా ఉన్నట్టుంది రసం. గింజలు రాకుండా పిండు. అదే అందులో గింజలు తీసేటట్టయితే తీసేయి, లేదా వడగొట్టాల్సిందే. పిండేసి తర్వాత వడకూడదు. అది వడకూడదామా? చాలా రసం అవుతుందిగా, బాగా వస్తుంది. రసం అయితే గట్టిగా ఉంది బాగా. నిమ్మకాయలు అయిపోయిందా పిండడం? అయిపోయింది. అయితే ఈ రైస్ ఏం చేస్తావంటే ఈ బేషన్లు వేసుకో, ఈ లోపు సలారుద్ది. అటు పెట్టి దాని మీద ఇంకో గరిటె నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేయించుకుందాం. చూసారు కదండి, ఈ రకంగా జీడిపప్పులు బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో పల్లీలు కూడా వేయించుకుందాం. చూసారు కదా, ఈ రకంగా వేగాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకుందాం. అలాగే ఇదే నూనెలో పోపు దినుసులు కూడా వేసుకుంటాను.
కరేపాకులు ఇలా వేసే కరేపాకు వేసేనా? అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేద్దామా? వెయ్యి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా ఘాటు పెట్టుకొని వేసుకుంటాను. వేసేపోయావా కరేపాకు? వేద్దాం. పప్పులు కొంచెం ఇదైనాయి అనుకో, కరేపాకు వేసాం కూరని మాడిపోద్దు. సరే అయితే వంటలో ఆరితేరిపోయారు నువ్వు. ఏ టైంకి ఏది వేయాలి, ఎంత వేయాలో కరెక్ట్గా తెలుసు నీకు. నీ దగ్గర నేర్చుకున్నాయి బా. నా దగ్గర నేనే రంగనాయకం దగ్గర నీ దగ్గర నేర్చుకున్నాను. నువ్వు మళ్ళీ నాకు చెప్పు. ఏగిన వేసి అలాగే వేయించుకున్న పల్లీలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో నిమ్మకాయ రసం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ మరొకసారి కలుపుకోవాలి. లాస్ట్లో జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అండి. ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగున్నాయి. ఎప్పుడైనా సరే పులిహోరలోకి పల్లీలు అలాగే జీడిపప్పు పోపు దినుసులు కూడా కరెక్ట్గా ఎగాలన్నమాట. మరీ మాడిపోయినాయి అనుకోండి టేస్ట్ బాగోదు. అలా కాకుండా ఏగకుండా ఉన్నా బాగోదు అనమాట. కరెక్ట్గా ఎగాలి. మనం బాస్మతి రైస్ వేసేసాం కదా, చాలా బాగుంది. మామూలు రైస్ అనుకో, మామూలు రైస్ అయినా బాగుంటుంది. మనం వెరైటీగా బాస్మతి రైస్తో చేసాం. బాస్మతి రైస్ అయినా బాగా వచ్చింది. బాగా వచ్చింది. ఎప్పుడైనా సరే పులిహోరకి అన్నం కొంచెం పొలుగు మీద ఉండాలి. శుద్ధ అయిపోయింది అనుకో, మనం ఎన్ని కలిపేటప్పుడు ఏమైంది అంటే ఇంకా మెత్తపడిపోద్ది. ఇప్పుడు ఏంటంటే చాలామంది అన్నం ఉడికేటప్పుడే పసుపు ఉప్పు వేసేస్తున్నారు. ఎందుకంటే మనం మెతికి ప్రతి ఒక్క మెతికి కరెక్ట్గా కలుసుద్ది అనమాట. ఇప్పుడు నిమ్మకాయ పులిహోర మట్టుకి చాలా బాగుంది. ఎండుమిరపకాయలు అక్కడ నూనెలు బాగా ఎగిందా, చాలా బాగున్నాయి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి మేము ఎలా చేసామో అదే రకంగా చేయండి. చాలా బాగా వస్తుంది అనమాట. ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. అంటే నీకు పులిహోర అంటే ఇష్టమా? బాగా బాగా ఇష్టం. బాగా చింతపండు పులిహోర అంటే ఇష్టమా, లేకపోతే నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టమా? నిమ్మకాయ పులిహోర ఇష్టం. బాగా ఎక్కువ గుళ్ళల్లో చింతపండు పులిహోర చేస్తారు. నాకు ఇంటికాడ చింతపండు పులిహోర చేస్తే తిన్నాం. గుడికాడ చేస్తారు చూడు, ఎందుకో మరి తింటాం మళ్ళీ. చాలా బాగుంటుంది టేస్ట్ గుళ్ళలోది. ఎలా ఉన్న టేస్ట్ బాగుంటుంది గుడికాడది. మన ఇంటికాడ టేస్ట్ రాదు, కానీ ఎంత కష్టపడి ఉంటుంది మన ఇంటికాడ టేస్ట్ రాదు. గుడికాడ ఎలా ఉన్నా ఆ టేస్ట్ అనేది ఎలా వస్తుందో తెలీదు, చాలా బాగా వస్తుంది. మంచిగా ఆకలిస్తుంది, పొద్దున్నుంచి ఏం తినలేదు, అందుకని చక్కగా పులిహోర లాగిచ్చేస్తున్నాం. మీకు ఉట్టి పులిహోర తినడం నచ్చలేదు అనుకోండి, పప్పులు వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది, లేకపోతే కర్డ్ వేసి తిన్నా ఇంకా బాగుంటుంది.
నువ్వు తిన్నా వెంకటేష్ పెరిగేసుకుని పోయినా పులిహార తిన్నా బాగుంటుంది కదా